ఏమీ లేని స్థితి దగ్గర నుంచి వృద్ధి చెంది మళ్ళీ క్షీణించి మళ్ళీ జగత్తు లేనటువంటి స్థితికి వెళ్ళటమే కళ యొక్క తత్వం. ఈ కళ తత్వం వల్ల సృష్టి ఏర్పడిన తరువాత సృష్టి యొక్క పరిణామాలన్నీ కూడా వృద్ధి క్షీణాలుగా మార్పు చెందేదిగా ఉంటుంది. కనుక మార్పు చెందేది ఏదైనా సరే అశాశ్వతము, అసత్. కనుక అసత్ అంటేనే కళ. అయితే ఈ మార్పుని దేని బట్టి నిర్ణయిస్తారు మీరు? నిన్నటి దానికి ఈరోజు దానికి ఉన్న తేడాను బట్టి అది మారిందని నిర్ణయిస్తారు. కాలం యొక్క వ్యవధి లేనిదే మార్పును మీరు నిర్ణయించలేరు. కాబట్టి ఈ కాలతత్వం కూడా ఈశ్వరుల్లో ఉన్నది. కళతత్వం ఉంది. కళతత్వం కావాలంటే కాలతత్వం ఉంటేనే కళతత్వం తెలియబడుతుంది. కాబట్టి ఇది ఉంటుంది. ఇందాక చెప్పాం, ఆత్మ పంచపరములుగా ప్రకాశిస్తున్నాడు అంటే ప్రకాశం అనేది చిత్ అనేటువంటి తత్వంలో ఆ ప్రకాశ లక్షణం ఉంది. ఈ చిత్ ప్రకాశమే బ్రహ్మ ప్రకాశం. కనుక ప్రకాశ లక్షణం ఈశ్వరుల్లో ఉంది. ఎప్పుడు ఈశ్వరుడికి పంచీకరణ అయ్యాక ఆయనలో కళతత్వము, కాలతత్వము, ప్రకాశతత్వం ఉన్నది. కేవలం ప్రకాశం ఉన్నప్పుడు అది ప్రకాశమని మనం ఎలా గుర్తిస్తాము? అందుకని తమస్సు అనేది ఉంటే తమస్సులోకి చిత్ ప్రకాశించినప్పుడు ఈ ప్రకాశానికి గుర్తింపు వస్తుంది. కనుక తమస్సు అనేది ఒక ఆవరణ, చిత్ అనేది ఆవరణలో ప్రకాశించింది. ఈ ఆవరణ సృష్టికి పూర్వం లేదు. మరి చిత్ ప్రకాశం ఎలా వచ్చిందంటే ముందుగా తమస్సును సృష్టించుకుంటూ తమస్సు వెనువెంటనే చిత్ ప్రకాశం ప్రయాణం చేస్తూ వచ్చింది. అంటే ఆవరణ అంటే దేశము, ఒక ప్రదేశము, ఒక చోటు, మిగతా వాటికి అవకాశం ఇచ్చేటువంటి ఒక ఆకాశం లాంటిది. ఈ పంచభూతాల్లో ఉన్న ఆకాశాన్ని మీరు అవగాహన చేసుకుంటే పంచభూతాలకు అతీతంగా ఈశ్వర పంచీకరణలో ఉండేటువంటి అవకాశమే ఈ ఆవరణ, ఈ తమస్సు. ఈ చిత్తు ఎంత మేరకు ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో ప్రయాణించినంత మేరకు తమస్సు కూడా వ్యాపించి అలాగే జగత్తు కూడా వ్యాపించిన జగత్తులో చిత్ ప్రకాశం వస్తుంది. కనుక చిత్తు తమస్సులు రెండు కవల పిల్లల్లాగాను కళాకాలములు రెండు కవల పిల్లలుగా ప్రయాణం చేస్తాయి. కాలము లేనిదే కళను గుర్తించలేరు, తమస్సు లేనిదే చిత్ ప్రకాశాన్ని గుర్తించలేరు. కనుక ఈ నాలుగు తత్వాలతో కూడినవాడు ఎవడు అంటే శివుడు లేక ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే మనం ఇందాకని చెప్పుకున్న ఈశ్వర పంచీకరణలో మన ఈశ్వరుడు విరాట్ హిరణ్యగర్భ భవ్యాకృతిగా ఉన్న ఈశ్వరుడు అంటున్నామే, ఆ పదాన్ని అక్కడ ఆ సందర్భంలో వాడాం. ఇక్కడ ఈశ్వరుడు అంటే శివుడే. శివుడు అంటే అక్కడ పరబ్రహ్మగా ఏదైతే చెప్పామో పరబ్రహ్మ కంటే ముందస్తు స్థితి. ఆ పరబ్రహ్మ పంచీకరణతో అయిన పరబ్రహ్మ ద్వారా మనం పిండాండ పంచీకరణలో బ్రహ్మాండం అనేటువంటి ఆ పైభాగంలో చెప్పుకున్నాం. ఆ పరబ్రహ్మ ఏర్పడటానికి కారణం పరశివము. ఇక్కడ మరింత అవగాహన కావాలంటే ఈ పరశివము రెండు భాగములై అర్ధభాగము పరబ్రహ్మై మిగతా అర్ధభాగము నాలుగు పరకలై ఒక పరక కళ, ఒక పరక కాలము, ఒక పరక చిత్తు, ఒక పరక తమస్సు అయింది. మనకి స్థూలంగా అది. దాని తర్వాత ఇంకా వివరం ఈశ్వర పంచీకరణలో చెప్పుకుంటాం. ఈ రకంగా తయారైనటువంటి ఈశ్వరుడు ఉంటే బ్రహ్మాండ పిండాండాలు ఉన్నాయి. ఈ రకంగా పంచీకరణ జరగనప్పుడు ఈశ్వరుడే లేడు, ఉన్నది పరశివమే. పరశివం ఉన్నప్పుడు ఏదీ లేదు, సృష్టి లేదు, జగత్తు లేదు, విశ్వము లేదు, భగవంతుడు లేదు, ప్రకాశము లేదు, బ్రహ్మలు లేదు, ప్రాణశక్తి లేదు, ఆవరణ లేదు, దేశకాలాలు లేవు. దేశకాలాలు తమస్సు ద్వారా వస్తే ఈ చిత్ ప్రకాశం ద్వారా అవి గుర్తింపబడ్డప్పుడు ఆ గుర్తించిన దాని ప్రకారంగా వృద్ధి క్షీణాలు గుర్తించినప్పుడు కళతత్వము, ఈ వృద్ధి క్షీణాలని కాల ప్రమాణంగా గుర్తించినప్పుడు కాలతత్వము తెలియబడుతుంది. అంటే ఇప్పుడు మనం అనుభవించే కాలము తత్వంగా ఉన్నటువంటిది ఈశ్వరుల్లో, మనం అనుభవించేటువంటి చిత్ప్రకాశము తత్వరూపంలో ఉన్నది ఈశ్వరుల్లో, మనం అనుభవించేటువంటి దేశకాలన్నీ కూడా తత్వంగా ఉన్నది తమస్సులో, మనం అనుభవించేటువంటి చిత్ప్రకాశం కూడా పరబ్రహ్మ అనేటువంటి పంచీకృత ఈశ్వరుడైనటువంటి పరబ్రహ్మ ద్వారా వస్తున్నట్టుగా నిర్ణయం. కనుక ఈ పై వరుస అంతా కూడా ఈశ్వర పంచీకరణకు సంబంధించి ఇప్పుడు బ్రహ్మాండ నిర్ణయం చేస్తున్నాం. ఇందాకన బ్రహ్మాండ నిర్ణయం చేసినప్పుడు ఎలా చెప్పాము? పిండాండంలో జీవులకి అధిష్టాన దేవతలుగా ప్రేరేపిస్తున్నారని చెప్పాం. ఈశ్వరుడు యొక్క విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత స్థితిని సప్తాంగాలతో 19 ముఖాలతో వ్యవహరిస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈశ్వరుడు తన ఇంద్రియాల ద్వారా తానే అందరి జీవుల్లో కూడా చేస్తున్నాడని ఆ మాటనే కొంచెం వివరంగా చెప్పేదే ఈ బ్రహ్మాండ పంచీకరణ చార్ట్ పటం. ఇప్పుడు అక్కడ అధిష్టాన దేవతలందరూ ఇక్కడ ఆధ్యాత్మికం. అక్కడ జ్ఞాతక అధిష్టాన గురుమూర్తి, బ్రహ్మాండ పంచీకరణలో ఆధ్యాత్మికం.
మనస్సుకి అధిష్టాన దేవత చంద్రుడు. ఇక్కడ బ్రహ్మాండంలో చంద్రుడే ఆధ్యాత్మికం. బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు వీళ్ళు ఆధ్యాత్మికాలు. ఇది ఆకాశ పంచకంలో అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఆధ్యాత్మికం. అంటే జ్ఞాతకి అంతరేంద్రియాలు ఆధ్యాత్మికం అయినప్పుడు అంతరేంద్రియాలు పిండాండంలో జ్ఞాతకి సంబంధించింది. ఇక్కడ ఈ అధిష్టాన దేవతలు ఆధ్యాత్మికమైనప్పుడు ఈ నలుగురు ఈశ్వరుని యొక్క అంతరేంద్రియాలు. అంటే ఈ అంతరేంద్రియాలు ఈశ్వరునికి సంబంధించినవి. నేను నా మనసుని ఎట్లా వాడుకుంటున్నానో ఈశ్వరుడు తన చంద్రుడు అనే మనసుని, తన బుద్ధి అనే బృహస్పతిని, క్షేత్రజ్ఞుడు అనేటువంటి అంతరేంద్రియాన్ని, రుద్రుడు అనేటువంటి అంతరేంద్రియాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు నేనే ఈశ్వరుడని భావించినప్పుడు నేను ఎలా చేస్తున్నాను అంటే, ఈశ్వరుడైనటువంటి నేను గురుమూర్తి అనేటువంటి నా అంతరేంద్రియ జ్ఞాత స్థితిని ఆధ్యాత్మికంగా సర్వము గుర్తెరిగి సర్వజ్ఞుడిగా ఉంటున్నాను. ఈశ్వరుడు అనేటువంటి నేను చంద్రుడు అనేటువంటి సమిష్టి మనస్సు కలిగి, సమిష్టి మనస్సు ద్వారా అందరి మానవుల యొక్క మనస్సుగా నేనే పనిచేస్తూ అన్ని సంకల్పములు వికల్పములు నేనే చేయుతున్నాను. ఈశ్వరుడు అనేటువంటి నేను బృహస్పతి అనేటువంటి నా ఇంద్రియము ద్వారా సకల జీవరాశుల యొక్క బుద్ధిగా నేనే పనిచేస్తూ అన్ని నిర్ణయములు నేనే చేయుతున్నాను. ఈశ్వరుడైనటువంటి నేను క్షేత్రజ్ఞుడు అనేటువంటి నా ఇంద్రియము ద్వారా సకల జీవరాశుల యొక్క చిత్తముగా వ్యవహరిస్తూ అన్ని చిత్తవృత్తులు నా నుండే వస్తున్నాయి అనే విధంగా నేను అనుభవం పొందుతున్నాను. ఈశ్వరుడు అయినటువంటి నేను రుద్రుడు అనేటువంటి నా ఇంద్రియము ద్వారా సకల జీవరాశుల్లో కూడా జీవభావంలో ఉండేటువంటి విధంగా ఈశ్వరుడుగా ఉన్నటువంటి నేను నా ఇంద్రియములుగా ఉన్నటువంటి చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు అనేటువంటి ఇంద్రియాల ద్వారా అందరి జీవుల్లోనూ సంకల్ప వికల్పాలు, అందరి జీవుల మనస్సుగా సమిష్టి మనస్సుగా నేనే, అందరి జీవుల యొక్క సమిష్టి బుద్ధేంద్రియంగా నేనే, అందరి జీవుల యొక్క సమిష్టి చిత్తముగా నేనే, అందరి జీవుల యొక్క సమిష్టి అహంకారంగా నేనే వ్యవహరిస్తున్నాను. అలాగే ఈశ్వరుడైనటువంటి నేను నా క్రియాశక్తి రూపంలో ఉన్నటువంటి నా ఇంద్రియాలు జయుడు, విశ్వయోని, అజుడు, విశిష్టుడు, విశ్వకర్త అనేటువంటి ఇంద్రియాల ద్వారా సకల జీవరాశుల యొక్క, ముఖ్యంగా జీవుడైనటువంటి మానవుని యొక్క సమాన వాయువుగాను, వ్యానవాయువుగాను, ఉదాన వాయువుగాను, ప్రాణవాయువుగాను, అపాన వాయువుగాను లోపల ఉండి పనిచేస్తున్నాను నేను. ఈ పనంతా నాదే. జీవుల్లో పంచప్రాణాల యొక్క కదలిక నా ఇంద్రియములతో నేను కదిలిస్తున్నాను. నా ఇంద్రియములతో అష్టదిక్కులు, వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు అనేటువంటి నా ఇంద్రియములతో మానవులందరి శ్రోత్రముగా, త్వక్కుగా, చక్షువులుగా, జిహ్వలుగా, గ్రాణములుగా, వారి వారి జ్ఞానేంద్రియములతో వారు ఎరిగేది ఏదైతే ఉన్నదో అదంతా వారి ద్వారా నేనే ఎరుగుతున్నాను. కానీ వాళ్ళ దేహభ్రాంతి చేత వారు ఎరుగుతున్నారని వారు అనుకుంటున్నారు. నిజానికి జరిగేది ఏంటంటే ఆ ఉపాధుల ద్వారా నేనే వారి జ్ఞానేంద్రియాల ద్వారా ఎరుగుతున్నాను. ఈశ్వరుడైనటువంటి నేను పరాశక్తిగా, ఇచ్ఛాశక్తిగా, ఆదిశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా నా ఇంద్రియముల ద్వారా జీవులు ఎరిగేటువంటి 5 విషయాలు, విషయ పంచకం, శబ్దస్పర్శ రూప రసములు గంధములుగా నేనే ఉన్నాను. జీవులు ఎరిగేదాని శబ్దస్పర్శ రూప గంధాలుగా నేనే ఉన్నా. ఎరగబడే శబ్దస్పర్శ రూప రసగంధములు కూడా నేనే. పరాశక్తి, ఇచ్ఛాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనేటువంటి ఇంద్రియములతో విషయపంచకంగా నేనే ఉన్నాను. అష్టదిక్కులు, వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలనే ఇంద్రియముల ద్వారా వాటిని నేనే ఎరుగుతున్నాను. ఎరిగే విషయము నేనే, ఎరిగేది నేనే సమిష్టిలో ఉంటూ. అలాగే నేను నా ఇంద్రియమైనటువంటి వహిని దేవత దేవేంద్రుడు, ఉపేంద్రుడు, ప్రజాపతి, మృత్యుదేవత అనేటువంటి నా ఇంద్రియముల ద్వారా
జీవరాశుల యొక్క వాక్కుగా వచనము నేనే చేస్తున్నాను. జీవరాశుల యొక్క కాళ్ళుగా చేతులుగా కర్మలన్నీ నేనే చేస్తున్నాను. జీవరాశుల యొక్క పాదములుగా వారి యొక్క గమనాగమనాలన్నీ నేనే చేస్తున్నాను. నేనే జీవరాశుల్లో ప్రజాపతిగా ఉండి వాళ్ళ సంతానోత్పత్తికి అవసరమైనటువంటి ఆనందాన్ని నేనే పొందుతున్నాను. మృత్యుదేవతగా జీవుల్లో వారి పాయిరింద్రియంలో ఉండి అన్ని విసర్జనలు నేనే చేస్తున్నాను. ఈశ్వరుడు ఇవన్నీ చేస్తుండగా జీవుడు అన్నీ తాను చేస్తున్నాను అనుకుంటాడు. తాను కాని కర్తని తాను కర్త అనుకుంటున్నాడు. తాను అనుభవించని భోగానికి తాను భోక్త అనుకుంటున్నాడు. నిజమేంటంటే సమిష్టిలో ఉన్నటువంటి ఈశ్వరుడు తనకి ఇంద్రియాల ద్వారా సకల వ్యవహారములు వ్యష్టిలో చేస్తూ దేహములకు అంతఃప్రజ్ఞలో తాదాత్మ్యత లేకుండా హిరణ్యగర్భ స్థితిలో స్వప్నతుల్యముగా స్వప్నము మాదిరిగా తాను అనుభవిస్తూ ఉంటే జీవులు వారి వారి దేహంతో ఇంద్రియములతో వ్యష్టిగా తాదాత్మ్యత చెందుతూ ఇవన్నీ వారే చేస్తున్నాము అనుకుంటున్నారు. వాళ్ళు చేస్తున్నాం అనుకున్నంత వరకు వాళ్ళకి పునర్జన్మలు, ఇది అజ్ఞానం. వాళ్ళు ఏమీ చేయట్లేదు, అంతా ఈశ్వరుడే చేస్తున్నాడు. ఈశ్వరుడి చేత జరపబడే దాంట్లో నేను ఒక పనిముట్టుని, నాకు తాదాత్మ్యత ఉన్నప్పటికీ నాకు అట్లా నేనే చేస్తున్నా అనిపిస్తున్నప్పటికీ విచారణగా చూస్తే ఇది నాది కాదు, అంతా ఈశ్వర వ్యవహారము అని ఏ జీవుడైతే అనుకుంటాడో వాడు జీవభావం నుండి అజ్ఞానం నుండి విడుదల పొంది సమిష్టిలో ఈశ్వరుడుగా స్థిరమవుతాడు. కనుక బ్రహ్మాండ పంచీకరణ ద్వారా మనం చెప్పదలుచుకుంది ఏమిటంటే ఈ రకంగా ఈ 25 తత్వాలు కూడా సమిష్టిలో ఈశ్వరుడే చేస్తున్నాడు. ఈశ్వరుడైనటువంటి నేనే చేస్తున్నాను, జీవులు చెయ్యట్లేదు. జీవులతో నీకు ఏదైనా ఇబ్బందులు వస్తే, వాదోపవాదాలు వస్తే, అభిప్రాయ భేదాలు వస్తే ఇందులో ఉన్న జీవుడు వాడే, అందులో ఉన్న జీవుడు వాడే. ఒక ఉపాధిలో ఉన్నటువంటి జీవుడుగా ఈశ్వరుడు హత్య చేస్తూ ఉంటే మరొక ఉపాధిలో ఉన్న జీవుడుగా ఆ ఉపాధి పరంగా హత్య చేయబడేది కూడా ఈశ్వరుడే. అయితే జీవుడికి హత్య చేస్తున్నటువంటి అనుభవం ఉన్నది, హత్య చేయబడే అనుభవం ఉన్నది. ఈశ్వరుడికి శరీర తాదాత్మ్యత లేదు కాబట్టి, మాయకు వశుడు కాలేదు కాబట్టి, అవిద్యాదోషం లేదు కాబట్టి ఈశ్వరుడు ఏమిటంటున్నాడంటే హత్య చేయబడే సంస్కారాన్ని, హత్య చేసే సంస్కారాన్ని కూడా రెండు ఉపాధులను ఆధారంగా చేసుకొని ఆ క్రియని ఒక కర్తవ్యంగా నెరవేరుస్తున్నాడు ఈశ్వరుడు అంతే. అటువంటి ఈశ్వరుడు జ్ఞాతగా గురుమూర్తి స్థానంలో ఇప్పుడు చెప్పేటువంటి కర్తృత్వ భోక్తృత్వాలకి సంబంధం లేకుండా ఉండవలసినటువంటి ఈశ్వరుడు, కూటస్థుడుగా ఉండవలసినటువంటి ఈశ్వరుడు మిగతా 24 తత్వాలతో కూడి విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతుడుగా తన సప్తాంగములతో 19 ముఖముల ద్వారా హిరణ్యగర్భుడిగా అంతఃప్రజ్ఞగా మొత్తం వ్యవహారం జరుపుతూ అనుభవిస్తూ ఉన్నాడు. కనుక ఈశ్వరుడు కూడా ఇక్కడ జీవభావం పోయినప్పటికీ సమిష్టిలో ఈశ్వరుడు తన బుద్ధీంద్రియంతో, సమిష్టి బుద్ధింద్రియంతో, సమిష్టి మనస్సుతోటి ఏమనుకుంటున్నాడంటే ఇదంతా నా వలన, నా ద్వారా జరుగుతోంది అనుకుంటున్నాడు. వీటి మీద ఈ 24 తత్వాలతో తాదాత్మ్యత విడిచిపెట్టి ఈశ్వరుడు కూడా కూటస్థుడైతే అతను జ్ఞానమును జ్ఞాతగా గురుమూర్తి స్థానంలో ఉండేటట్లయితే తాను కూటస్థుడవుతాడు, దీని నుంచి విడుదల పొందుతాడు. అట్లా వ్యష్టి నుంచి పిండాండంలో విడుదలైనటువంటి జ్ఞాత, సమిష్టి నుంచి బ్రహ్మాండంలో విడుదలైనటువంటి జ్ఞాత అక్కడ జీవభావంలో కూటస్థుడైతే ఇక్కడ సమిష్టి భావంతో కూటస్థుడైనప్పుడు ఈ కూటస్థుడైనటువంటి వాడు కూటస్థ బ్రహ్మ. ఈ కూటస్థ బ్రహ్మ నేను ఈశ్వరుణ్ణి అంటున్నాడు. ఆ ఈశ్వరుడు ఈ చేసి చేయనివాడుగా కర్తృత్వ భోక్తృత్వాలు సమిష్టిలో లేనివిగా నిర్ణయమైనటువంటి కూటస్థ బ్రహ్మ నేను కేవలం ఈశ్వరుణ్ణి, నేను కేవలం శివుణ్ణి అంటున్నాడు. ఆ శివుల్లో ఈ తత్వాలు ఉన్నాయి, కళాకాలము, చిత్తు, తమస్సు అని. ఆ శివుల్లోనే ఈ పరశివం అనేటువంటిది పరబ్రహ్మ రూపంలో పంచీకరణ అయిన పిదప సకల వ్యవహారములు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ పరబ్రహ్మే సకల వ్యవహారములు చేసి చేయనివాడు కావాలి. చేసి చేయనివాడు కాబట్టి వాడి లక్ష్యము పరశివం. శివుడికి పరమైనటువంటి పరశివంలోకి కనుక అతను భావించి ఆ భావం కూడా అభావంగా మార్చుకున్నప్పుడు పరబ్రహ్మగా లేకుండా పోతాడు. కనుక ఎవడైతే బ్రహ్మగా లేకనే ఉన్నట్టు మూలా విద్య ప్రభావంతో భ్రాంతికి లోనై తోచాడో, ఎవడైతే విశ్వం అనేటువంటి దాంట్లో బీజంగా ఉన్నటువంటి బ్రహ్మాండ పిండాండముల ఏర్పాటు వ్యవహారముల యొక్క స్థితి ఉన్నదో
ఆ బీజము అంకురించగా బ్రహ్మాండ పిండాండములు అయినప్పుడు పిండాండ పంచీకరణలో వ్యష్టిగా విడుదల పొంది జ్ఞాతగా కూటస్థుడైన వాడు బ్రహ్మాండ పంచీకరణలో సమిష్టిగా కూడా విడుదల పొంది సమిష్టి భావంలో కూటజ్ఞుడైతే అతను పని చెయ్యని పరబ్రహ్మగా అవుతాడు. ఒకవేళ పని చేసినా చేసే పనికి కర్తృత్వ భోక్తృత్వాలు లేని పరబ్రహ్మగా అవుతాడు. అయినటువంటి పరబ్రహ్మని నీ మూలం ఏమిటి అనేటువంటిది ఈశ్వర పంచీకరణలో మళ్ళీ తెలుసుకుంటే ఆ ఈశ్వరుడు కూడా ఉన్నాడా లేకపోతే దేంతోనో తయారయ్యి వ్యవహరిస్తున్నాడా అనేటువంటిది మనం తెలిస్తే ఈ చలించేదంతా కూడా కళతత్వంతో కాలతత్వంతో చిత్తుతో తమస్సుతో ఈ తత్వాలతో ముడిపడి ఉంది కాబట్టి ఈ తత్వాలు పంచీకరణం అయిన తర్వాత ఈశ్వరుని యందు ఉన్నాయి కాబట్టి అపంచీకృత ఈశ్వరుడు ఎలా ఉంటాడు అని తెలుసుకున్నప్పుడు చలము అచలము అనేటువంటి విచక్షణ వచ్చి చలమంతా కూడా పునర్జన్మ పునరావృత్తి హేతు అని, అచలము పునరావృత్తి లేకుండా చేసేటువంటిది పూర్తి జన్మరాహిత్యం అని ఆ పరబ్రహ్మని రేపు ఈశ్వర పంచీకరణ పటంలో తెలుసుకుంటాము. ఈలోగా ఈ పరబ్రహ్మ ఇందాక నేను సూత్రాత్మ అని ఒక ప్రతిపాదన చేశాను.